అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో బయటపడ్డ భారీ ల్యాండ్ స్కామ్, 700 కోట్లతో పట్టుబడ్డ టాప్ నేత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీలో మరో బడా ల్యాండ్ స్కామ్ తెర మీదకు వచ్చింది. ఇది ఏదో కుట్రపూరితంగా చేస్తున్నది కూడా కాదు. స్వయంగా ఓ రిటైర్డ్ సబ్ రిజిస్టర్ రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. రిటైర్డ్ సబ్ రిజిస్టర్ అయిన ధర్మా సింగ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్కు ఓ లేఖ రాశారు. ఏపీలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ జరిగిందంటూ ఆయన ఈ లేఖలో ఆరోపించారు. ఆయన లేఖలో ప్రధానంగా వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, అలాగే జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, సినీ నటి రీతూ చౌదరి, చీమకుర్తి శ్రీకాంత్లపై ఆరోపణలు చేయడం సంచలనం రేపుతుంది. ఇది కేవలం ఒక ప్రాంతంలోనే జరగలేదని, విశాఖ, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రముఖ నగరాల్లో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిపారంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ నగరంలో కోట్ల విలువ చేసే భూములను బలవంతంగా తనతో రిజిస్టర్ చేయించుకున్నారని అతను ఆరోపించారు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి ఇలా రిజిస్టర్ చేయించుకున్నట్టు ఆయన చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఆయన లేఖను కూటమి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటోంది. దీనిపై త్వరలోనే విచారణకు ఆదేశించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇది చిన్న స్కామ్ కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందుకే పూర్తిగా విచారణ జరిపిన తర్వాతనే దీనిపై స్పందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి ప్రమేయం ఎంత అనే దానిపై కూలంకుషంగా చర్చలు జరుపుతున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.